హలో, నేను మిస్ ఎస్ రావు. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా హానీమూన్ పీరియడ్ ఉంటుంది. 6 months అనేది హానీమూన్ పీరియడ్గా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హానీమూన్ పీరియడ్ ముగిసింది. అందుకే ఆయన ఒక రివ్యూ మీటింగ్ ఉన్నతాధికారులతోటి నిర్వహించారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రత్యేకించి 2019 నుంచి 2024 వరకు డ్రగ్స్ కానీ గంజాయి కానీ విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో వాడుతున్నారు. దాని పర్యవసానాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. అందుకే అటు గంజాయిని కానీ ఇటు డ్రగ్స్ని కానీ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పగడ్బందీ వ్యూహాన్ని రచించారు. అందుకే ఈగల్ అనేటువంటి ఒక సిస్టమ్ను తీసుకొచ్చి ఆ సిస్టమ్ ద్వారా ఇప్పుడు డ్రగ్స్ కానీ లేదా గంజాయిని కానీ పూర్తి స్థాయిలో అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా ఆయన చేయడం జరిగింది. కీలకమైనటువంటి సమాచారం ఏసీబీ తోటి, సిఐడి తోటి, అలాగే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారితో ఏర్పాటు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్స్ కానీ లేదా గంజాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించకుండా చేయాలి. వాటి కారణంగా యూత్ పక్కదోవ పడుతూ ఉన్నారు, అత్యాచారాలు హత్యల వైపు వెళుతున్నారు. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో బంద్ చేయాలి. వీటి యొక్క ఆనవాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అనేది ఆయన యొక్క లక్ష్యం. అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగం ద్వారా వీటిని నియంత్రించాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈగల్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, అది ఏ విధంగా పనిచేయబోతుంది, అలాగే క్యాబినెట్లో కీలకమైనటువంటి అంశాలు ఎలాంటి వాటిని అప్రూవ్ చేశారు అనే దాని మీద కూడా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 22 అంశాల మీద క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వాటిల్లో 20 అమలు చేయడానికి సిద్ధపడింది. ఆ 20 ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి కీలకమైనటువంటి అంశాలను బేస్ చేసుకొని మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గంజాయి డ్రగ్స్ పై ఈగల్ కన్ను ఏంటి, అసలు ఈగల్ అనే దాని మీద మనం కనుక ఒక్కసారి ఈ న్యూస్ని కనుక చదివితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ రద్దు, అసెంబ్లీ ముందుకు 20 బిల్లులు, రాష్ట్ర కేబినెట్ ఆమోదం. సో రాష్ట్ర కేబినెట్ ముందుకు చాలా బిల్స్ వచ్చాయి, వాటిల్లో 20 ఆమోదం పొందాయి. సో జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ రద్దు కూడా చేశారు. సో ఆ కమిషన్ ఏంటి అనేది విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అసలు ఆర్టికల్లో వచ్చినటువంటి క్లుప్తంగా విషయాలని మనం ఒకసారి చూద్దాం. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్, ఇదే ఈగల్ అంటారు. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్గా వ్యవహరించే ఈ విభాగానికి ఈగల్ అని నామకరణం చేశారు. గత ప్రభుత్వం 100 కోట్లకు పైబడినటువంటి టెండర్లకు సంబంధించి సమీక్షకు ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ను రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే 20 బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 22 బిల్లులు దాని ముందుకు రాగా 20 బిల్లుల పైన ఆమోద ముద్ర వేసింది. ఆమోదించినటువంటి 2 బిల్లులు స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించినవి. స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం పెట్టడానికి 4 ఏళ్ల గడువు ఉండాలని గతంలో నిర్ణయించారు. దానిని 2.5 ఏళ్లకు తగ్గిస్తూ పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు మంత్రివర్గ సమావేశం ముందుకు బిల్లులను తెచ్చాయి. ఈ వ్యవహారంలో మరికొంత చర్చ అవసరమని, తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేశారు. ఆయన అధ్యక్షతన బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం అయింది. లోకాయుక్త నియామకానికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించింది. గతంలో చేసినటువంటి చట్టం ప్రకారం లోకాయుక్త నియామకాన్ని ఆమోదించే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరు. దీంతో ప్రతిపక్ష నేత బదులు చట్టసభల సభ్యులు ఎవరైనా ఉండవచ్చన్న సవరణను ప్రతిపాదించారు. రేషన్ బియ్యం అక్రమాలను ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం పరిధిలోకి తెస్తూ చేసిన సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ఈ చట్టం కింద గతంలో కేవలం 5 రకాల నేరాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మరో 8 రకాల నేరాలను చేర్చారు. అందులో రేషన్ బియ్యం అక్రమాలు ఒకటి. భూ కబ్జాల నిరోధక చట్టానికి కూడా మరిన్ని కోరలు తొడిగి
కఠిన శిక్షలు పడేలా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. తగిన భద్రత ఉంటే రాష్ట్రంలో పర్యాటకం పెరుగుతుందని, పర్యాటకులు పెరిగితే ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. దీనికోసం బీచ్ల వద్ద ఈతగాళ్లను నియమించాలని, పోలీసు భద్రత కల్పించాలని, లోపలి ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు తగినంత భద్రత కల్పించి ఎక్కడైనా వెళ్ళి క్షేమంగా తిరిగి రాగలిగే పరిస్థితులు కల్పించాలని నిర్ణయించింది. కేరళలో కత్తి యుద్ధం మాదిరిగానే మన రాష్ట్రంలో స్థానికంగా పేరు పొందిన జింసా నృత్యం వంటి వాటిని కూడా పర్యాటకంలో భాగంగా చేయాలని, దీనివల్ల మన ప్రత్యేకత నిలబడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. క్రీడా విధానంగా భాగంగా దివ్యాంగులకు చిన్ననాటి నుంచే క్రీడల్లో ప్రవేశం కల్పించే వ్యవస్థ తీసుకురావాలని, వారు పథకాలు సాధించిన తర్వాత సన్మానాలు చేయడం కాకుండా కింది స్థాయి నుంచి ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విద్యా శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో క్రీడకు ప్రాధాన్యతనిచ్చి శిక్షణ ఇస్తే బాగుంటుందని పవన్ సూచించారు. ఇప్పటికే ఆ దిశగా పని జరుగుతోందని, కొన్ని చోట్ల కొన్ని క్రీడలకు శిక్షణ సౌకర్యాలు ఏర్పడ్డాయని లోకేష్ చెప్పారు. కేబినెట్ నిర్ణయాలు ఏమేం చేశారనంటే, దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ వర్గాలకు విధిగా చోటు కల్పించడానికి ట్రస్ట్ బోర్డులో సభ్యుల సంఖ్య పెంపు, జలవనరుల శాఖ పనులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే విధానం పునరుద్ధరణ, మెటీరియల్ సమకూర్చేందుకు కంపెనీలకు అడ్వాన్స్ చెల్లిస్తారు, బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. సహజ వాయువుని వినియోగించే కంపెనీలపై గతంలో విధించిన 24% పన్ను 5% తగ్గింపునకు ఆమోదం. పారిశ్రామిక గ్యాస్, పైప్డ్ గ్యాస్ కూడా ఇదే పన్ను వర్తిస్తుంది. టవర్ కార్పొరేషన్ను ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్లో విలీనానికి ఓకే. అమరావతిలో గతంలో పనులు పొందిన కంపెనీలకు ఇచ్చిన టెండర్లు రద్దు చేయాలన్న టెక్నికల్ కమిటీ సిఫారసులకు ఆమోదం. ప్రధానమంత్రి గృహ యోజన 2 పథకానికి సంబంధించి కేంద్ర గృహ నిర్మాణ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమోదం. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు డిపిఆర్ను కేంద్రానికి పంపడానికి ఆమోదం. ఈ ప్రాజెక్టులకు 100% నిధులను కేంద్రమే భరాయించాలని తీర్మానం. తొలి దశలో 11,000 కోట్లతో పనులకు ప్రతిపాదన. రాష్ట్ర పర్యాటక విధానానికి ఆమోదం. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమల హోదా కల్పన. ఇక రాష్ట్ర క్రీడా విధానానికి ఆమోదం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ఆమోదించిన 10 పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం. నక్కపల్లి వద్ద ఆర్సెలాల్ మిట్టల్ కంపెనీ 60,000 కోట్ల పెట్టుబడితో నిర్మించతలపెట్టిన స్టీల్ ప్లాంట్ కూడా ఇందులో ఉంది. ఈ మొత్తం పరిశ్రమ విలువ 85,000 కోట్లు. భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి తప్పించి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అప్పగించే చట్ట సవరణకు ఆమోదం. హానీమూన్ సమయం ముగిసింది. సమయం ముగిసింది అని మంత్రులందరూ తమ శాఖలపై సీరియస్గా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. మనం చేస్తున్న పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ఎవరి శాఖ విజయాలను వాళ్ళు ప్రచారం చేయాలి. మన పని మరెవరో చేస్తారని అనుకోవద్దు. అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులుగా బాగా జరిగాయి, మిగిలిన 2 రోజులు కూడా ఇలాగే జరిగేలా బాధ్యత తీసుకోండి అని మంత్రులకు సూచించారు. సో ఈ ఆర్సెల్ మిట్టల్కు కేంద్రం అనుమతి సాధించిన బాబు. అనకాపల్లి, నక్కపల్లి వద్ద భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అభ్యంతరం వ్యక్తం కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని కేంద్రంతో మాట్లాడి అనుమతి సాధించారని మంత్రివర్గ సమావేశంలో అధికారులు తెలిపారు. ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిశ్రమల విషయంలో అవి త్వరగా రావడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నామని సీఎం చెప్పారు. మడకశిర వద్ద ఆయుధ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీ ఎకరానికి 5 లక్షల రేటు పెడతామని చెప్పింది. వాళ్ళతో మాట్లాడి 7 లక్షలకు ఫైనల్ చేశాం. విశాఖలో టీసీఎస్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి భవనం కావాలని కోరింది. వారికి నచ్చిన భవనం చూసాం. అద్దె వద్ద కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. భవన యజమానితో మాట్లాడి కొంత బేరమాడి అది కూడా ఖరారు చేశాం. విశాఖకు త్వరలోనే టీసీఎస్ కంపెనీ వస్తుంది అని ఆయన తెలిపారు. విజయవాడ సమీపంలో నిర్మించిన తూర్పు బైపాస్ నుంచి రాజధాని అమరావతిలోకి రావడానికి కిలోమీటర్ దూరం ఫ్లైఓవర్ నిర్మించాలని, దీనికి 150 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు చెప్పారు. మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇది క్యాబినెట్ సమావేశంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి నిర్ణయాలు కూడా. వీటిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడిగారు. ప్రతిపక్ష హోదా కావాలంటే కనుక కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడ సహజంగా లోకాయుక్త నియామకం కానీ లేదా పిఎస్సి చైర్మన్ కానీ ప్రతిపక్షానికి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి,
కేబినెట్ సమావేశంలో లోకాయుక్త నియామకానికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించింది. అంటే చట్టాన్ని సవరిస్తున్నారు. ఎందుకనంటే గతంలో చేసినటువంటి చట్టం ప్రకారం లోకాయుక్త నియామకాన్ని ఆమోదించేటువంటి కమిటీలో ప్రతిపక్ష నేత ఉండాలి. లోకాయుక్త నియామకాన్ని ఆమోదించేటువంటి కమిటీలో ప్రతిపక్ష నేత ఉండాలి. సహజంగా ప్రతిపక్ష నేత ఆ లోకాయుక్త కమిటీలో ఉంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత లేరు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం, విపక్షం, ప్రతిపక్షం రెండే ఉన్నాయి. అధికార పక్షం తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ టెక్నికల్గా ఆయనకి 18 మంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి సో ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆయనకి ప్రతిపక్ష నేతగా కూడా గుర్తింపు లేదు కౌల్ అండ్ షక్దార్ రూల్స్ ప్రకారం. అయితే ఇక్కడ నీకు కమిటీలో ఆయనకి స్థానం కల్పించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే లోకాయుక్త కమిటీ నియామక విషయంలో ప్రతిపక్ష నేత ఉండాలి కాబట్టి ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేడు కాబట్టి ఆ బిల్లుకి సవరణ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు. ఆ పిఎస్సి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరెవరికి ఇవ్వాలి. ఇప్పుడు సహజంగా ఏంటంటే ప్రతిపక్షం లేనప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ బులెటిన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత అత్యధికంగా ఎమ్మెల్యేలు గెలుచుకుంది జనసేన పార్టీ, ఆ తర్వాత బీజేపీ. సో ఇప్పుడు పిఎస్సి చైర్మన్ కానీ లేదా లోకాయుక్త కమిటీలో నియామకాన్ని ఆమోదించే కమిటీలో ప్రతిపక్ష నేత బదులుగా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటే జనసేన పార్టీలో ఎవరొకరికి ఈ లోకాయుక్త కమిటీ ఆమోదించే దాంట్లో ప్రతిపక్ష నేతగా ఎవరో ఒకరిని గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఇంకా పిఎస్సి చైర్మన్గా ఎవరికి ఇస్తారంటే పిఎస్సి చైర్మన్ బహుశా బీజేపీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ కాబట్టి బహుశా తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అది కూడా బీజేపీకో లేదంటే జనసేనకో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు కేబినెట్ చట్ట సవరణ చేసింది. సో ఇక్కడ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక ఈగిల్ అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్స్, గంజాయి రెండు కనిపించకుండా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అదొకటి. రెండేంటంటే హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి మంత్రులు ఎవరికి వాళ్ళే వాళ్ళ శాఖల్లో ఈ 6 నెలల పాటు చేసినటువంటి పనులు కానీ నిర్ణయాలు కానీ వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి, ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటి, నిర్ణయాలు ఏంటి అనేది ఎవరికి వాళ్ళే చెప్పండి. చెప్పకపోతే కనుక మీరే నష్టపోతారనేటువంటి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు కొత్త పందాలు ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అందరూ సహకరించాలని చెప్పేసి ఆయన ఒక దిశానిర్దేశం అయితే చేశారు. సో రాబోయే 2 రోజుల్లో మంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో నడిచి ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.